హెచ్సియు విద్యార్థుల పోరాటంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా రేవంత్ సర్కార్ వ్యవహరించింది. నష్ట నివారణలో భాగంగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సర్కార్కు తలనొప్పిగా మారిందా? ఆమె సూచనతోనే గవర్నమెంట్ వెనుకడుగు వేసిందా? నేతల మధ్య సమన్వయ లోపం హస్తానికి మరింత నష్టం చేస్తుందా అంటే ప్రస్తుత పరిణామాలను బట్టి కాంగ్రెస్ శ్రేణులు ఔరని అంటున్నాయి. హెచ్సియు భూముల వివాదం కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ కు ఊహించని డ్యామేజ్ చేసింది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాట ప్రభావం దేశవ్యాప్తంగా హస్తం పార్టీపై పడింది. పెద్ద ఎత్తున స్టూడెంట్స్ రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై పోరాటం చేశారు. పరిస్థితి గమనించిన కాంగ్రెస్ అధిష్టానం సీఎంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమస్య మరింత జటిలం కాకుండా చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేశారు. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచనలతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం రంగంలోకి దిగారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ లో అడుగుపెట్టిన వెంటనే తనకున్న పరిచయాలతో హెచ్సియు భూముల వివాదానికి సంబంధించి వివరాలన్నీ సేకరించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీనికి సంబంధించి పార్టీ రాష్ట్ర నేతలెవరికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఆ తర్వాతే మీనాక్షి మంత్రుల కమిటీతో భేటీ అయింది. తదనంతరం ఎన్ఎస్యుఐ నేతల అభిప్రాయాలను తీసుకుంది. నెక్స్ట్ డే సివిలియన్స్ తో సమావేశం కావడంతో వివిధ వర్గాల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను ఆరా తీసింది. తిరిగి సోమవారం సచివాలయంలో మంత్రుల కమిటీతో రెండవసారి సమావేశమైంది మీనాక్షి. ఇందులో ప్రజా సంఘాల నాయకులు, ప్రొఫెసర్లు సైతం పాల్గొన్నారు. కాగా విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, హెచ్సిఏలో పోలీస్ బలగాలని వాపస్ తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్లపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. దీంతో మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు నష్ట నివారణలో భాగంగా ప్రభుత్వం కేసులను ఉపసంహరించుకుంటూనే పోలీస్ బలగాలని వాపస్ తీసుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కంచె గచ్చిబౌలి అంశం పూడ్చలేనంత నష్టం చేసిందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. నష్ట నివారణలో భాగంగా మీనాక్షి నటరాజన్ ప్రభుత్వ సమాచారాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. అటు ఎన్ఎస్యుఐ, హెచ్సియు శాఖ సైతం సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిందట. దీంతో ఈ వివాదం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ప్రభుత్వ పరిధిలోని అంశాలను సరిచేయకపోతే కాంగ్రెస్ కు తీవ్ర నష్టం చేకూరుతుందని భావించిన మీనాక్షి ప్రభుత్వానికి వివిధ వర్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా సరే సమస్యకు కొంతైనా పరిష్కారం చూపాలన్న భావనతో విద్యార్థులపై కేసుల ఎత్తివేత, హెచ్సిఏలో పోలీస్ బలగాల ఉపసంహరణ నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. అటు సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచందర్ రెడ్డి సైతం రాహుల్ గాంధీ ఆదేశాలకు అనుగుణంగా ఈ ఎపిసోడ్ లో భాగమయ్యారట. అహ్మదాబాద్ లో జరిగే ఏఐసిసి సమావేశాల్లో హెచ్సియు వివాదం చర్చనీయాంశమయ్యే అవకాశం ఉండడంతో ఈ రెండు కీలక నిర్ణయాలు రావడం డ్యామేజ్ కంట్రోల్లో భాగమేనంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. సీఎం రేవంత్ రెడ్డి తొందరపాటు చర్య వల్లే కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం దేశంలో సంచలనంగా మారిందంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. హెచ్సియు భూముల జోలికి వెళ్తే వచ్చే సమస్యలను అంచనా వేయకుండా సీఎం అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు, పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం కూడా సమస్యకు కారణమైందని చర్చ జరుగుతోంది. ముగ్గురు మంత్రులు మినహా మిగిలిన మినిస్టర్లు ఎవరూ ఈ అంశంపై నోరు మెదపలేదు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయం ఒక రకంగా ఉంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరో రకంగా మాట్లాడడం పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. ఒకవైపు ప్రభుత్వం హెచ్సియు భూముల వ్యవహారంపై వెనక్కి తగ్గుతుండగా, మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ సెలబ్రిటీలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మాట్లాడిన తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇటు ప్రభుత్వం విద్యార్థులపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటుంటే, అటు పిసిసి అధ్యక్షుడు కేసులు పెట్టాలని మాట్లాడడం ఏంటని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
టెక్నాలజీ వాడి లేనిది ఉన్నట్టుగా, లేని జంతువులు ఉన్నట్టుగా, లేని పీకాక్స్ ఉన్నట్టుగా ఎవరైతే చిత్రీకరించారో వారిని డెఫినెట్గా వారి మీద క్రిమినల్ చర్యలు ఉండాలి. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ 400 ఎకరాల ప్రాంతంలో జనకల సంచారం లేదు. నెమలు వస్తాయి, వాళ్తాయి, పోతాయి. లేని సృష్టించి ఇది ఈ రకంగా ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడం అనేది తప్పు. ఇప్పటికే హెచ్సియు భూముల వివాదంతో కాంగ్రెస్ కు ఊహించిన నష్టం జరిగిందంటున్నాయి పార్టీ వర్గాలు. సెంట్రల్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీకి ఉన్న క్రెడిబిలిటీ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న తొందరపాటు చర్యతో పూర్తిగా పోయిందని చెప్తున్నాయి. అయితే కాంగ్రెస్ కు జరిగిన కొండంత నష్టంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొంతైనా నష్ట నివారణ అవుతుందా, లేక నేతల మధ్య నెలకొన్న సమన్వయ లోపం పార్టీకి మరింత నష్టం చేస్తుందా అనేది చూడాలి.